సెకండ్ హ్యాండ్స్‌లో మనం బైక్స్ కానీ, కార్స్ కానీ కొనేటప్పుడు ఒరిజినల్ ఆర్‌సీ ఉందా లేదా? పొల్యూషను, ఇన్స్యూరెన్సు, బైక్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పేరు మీద బైక్ ఉందా లేదా? ఏమన్నా ఫైన్స్ ఉన్నాయా? ఇటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు మనం చెక్ చేస్తాము. కానీ బైక్ కొన్న తర్వాత మనకెప్పుడైనా దారిలో మన వెహికల్‌ని ఆపి పోలీసులు ఈ దొంగిలించిన బైకులు, లేకపోతే ఈ బైక్ మీద కానీ, కార్ మీద కానీ క్రిమినల్ కేసులు నమోదయ్యి ఉన్నాయి అని చెప్పేసి మనల్ని అడిగితే మనకి అప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో, అటువంటి సిట్యుయేషన్ రాకుండా మనకి సీసీటీఎన్ఎస్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్‌ది. ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరు ఫ్రీగా ఆ వెహికల్‌కి సంబంధించి ఎన్ఓసీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు జనరేట్ ఎన్ఓసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు దాంట్లో వెహికల్ డీటెయిల్స్ అన్నీ మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ఆ బైక్ ఆర్ కార్ యొక్క ఎన్ఓసీ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఆ వెహికల్ మీకు ఏమన్నా కేసెస్ గానీ ఏమన్నా ఉంటే ఆ ఎన్ఓసీలో డిస్‌ప్లే అవుతుంది. ఎటువంటి కేసెస్ లేనట్లయితే లేదా దొంగిలించబడలేదు అని చెప్పేసి మనకి ఆ డీటెయిల్స్ అయితే మనకి క్లియర్‌గా ఉంటుందన్నమాట. సో, ఆ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మనం సెకండ్స్‌లో బైక్ కానీ, కార్ గానీ కొనుక్కున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానెల్ చూస్తుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ ఉండండి.